ఇక వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం తథ్యమని ఎమ్మెల్యే అభ్యర్థి అడారి ఆనంద్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు మేనిఫెస్టోను ప్రజలు నమ్మట్లేదని ఆయన విమర్శించారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలోని పలు వార్డుల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని ఆయన అన్నారు. వార్డుల్లోని మిగిలిన సమస్యలను అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. మిడిల్ క్లాస్ అండ్ అబోవ్ మిడిల్ క్లాస్ పీపుల్ అందరూ కూడా ఈ రోజు నాడు మొన్నటి వరకు ఒక వియత్నాం అవుద్ది, ఒక శ్రీలంక అవుతుంది అని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కొత్తగా పెట్టిన మేనిఫెస్టో 2024 ఇప్పుడు ఈ ఎలక్షన్లో రిలీజ్ చేసిన మేనిఫెస్టో ఏదైతే ఉందో దానికంటే 4-5 ఆర్థిక భారంతో రాష్ట్రం మీద పడే అవకాశం ఉంది. మొన్నటి వరకు ఇలా మాట్లాడిన వ్యక్తి ఈరోజు ఎలక్షన్ కోసం చేస్తున్నాడంటే కేవలం జనాలను మోసం చేయడానికే తప్ప ఇంకోటి కాదని చెప్పి ప్రజలు కూడా ఈరోజు అందరూ ఉద్యోగస్తులు కానీ లేకపోతే మిడిల్ క్లాస్ పీపుల్ అందరూ కూడా ఈరోజు గ్రహించారు. తప్పకుండా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు విజనరీ అనేది పూర్తిగా అర్థమైంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పెట్టుబడి పెడుతున్నాడో నాడు నేడు అని పెట్టి స్కూల్స్ మీద ఈరోజు పిల్లలందరూ కూడా రేపు ఒక 10 సంవత్సరాల్లో ఈరోజు నెంబర్ 1 కిందన ఎడ్యుకేషన్ వ్యవస్థను ఈరోజు నెంబర్ 1 కిందన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో కూడా చేయడం జరిగింది. ఒక 10 సంవత్సరాల కేరళ కంటా మించిపోయి నెంబర్ 1 కిందన మన ఆంధ్రప్రదేశ్ కూడా రాబోతుంది. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేస్తున్నారో అదంతా ప్రజలందరూ నమ్మారు. రేపు రాబోయే 13వ తారీఖుని ప్రజలు వేసే ఓట్లు బట్టి మీకు తెలుస్తుంది ఏ విధంగా ఉంటుంది ఏటని. For more videos like this, subscribe Big TV channel.